పడవ మునిగిపోతుంది, అలలు అన్ని కూడా కొడుతున్నాయి, అలల్లోనికి నీళ్లు వస్తున్నాయి. యేసుక్రీస్తు వారు మాత్రము ఆమరణ ఆయన చక్కగా నిద్రిస్తున్నారు. ఆయన లేపుతున్నారు, ప్రభువా మేము మునిగిపోతున్నాం, నశించిపోతున్నాము, లే మమ్మల్ని కాపాడు కాపాడు కాపాడు. నువ్వు కూడా ఒక బకెట్ పట్టుకుని ఆ పడవలో ఉన్న నీళ్లు బయటికి పారబోసాయి అని చెప్పి వెంటనే యేసుక్రీస్తు వారు లేచి ఏం చెప్తున్నారంటే 26 అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి, అంటే విశ్వాసం ఉంటే భయపడరా? విశ్వాసం ఉంటే భయపడరు. అల్ప విశ్వాసులు అయితేనే భయపడతారు. విశ్వాసం కలిగిన వాడు దేనికి భయపడ్డు? జీవితం గురించి భయపడ్డు, రేపు దినం ఎలాగుంటుందో భయపడ్డు, ఏం జరగబోతుందో కూడా భయపడు. నాకు అనవసరం, నేను విశ్వాసంతో ఉన్నాను, నేను చెప్పిందే జరుగుతుంది అంతే. ఆమేన్. అదే వారికి విశ్వాసం ఉన్నట్లయితే ఆ పడవ మునగదు, ఆ అలలు కొట్టవు, ఆ సముద్రము వారికి లోబడి ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు వారు ఆయన లేచి మొదటగా లేవగానే ఏమంటాడు ఆయన? అల్ప విశ్వాసులారా. నీలో ఇంకా అల్ప విశ్వాసం ఉందేమో, క్రీస్తు సారూప్యం నీలో రాకుండా చేస్తుందేమో, నీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆ బ్లడ్ జీన్స్ మాత్రమే నీలో పనిచేస్తుందేమో. కానీ నువ్వు యేసు రక్తంతో కొనబడి ఉన్నావు గనుక ఆయన రక్తము పోలికలే నీలో కనబడాలి. ఆమేన్.